ఈరోజు మనకున్నటువంటి గొప్ప అవసరం ఏంటంటే, ప్రభువు రాకడ కొరకు ఆధ్యాత్మిక సిద్ధపాటు అనేటువంటిది అవసరం. అదే చివరగా మనందరికీ కూడా కీలకమైనటువంటిది. ఆధ్యాత్మిక సిద్ధపాటు అనే భౌతిక సిద్ధపాటు లేకపోతే లౌకిక సిద్ధపాటు అనేటువంటిది, ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధపాటు నీకేమి ప్రయోజనాన్ని చేకూర్చదు ఆత్మీయంగా. నీకు ఆత్మీయంగా ప్రయోజనాన్ని చేకూర్చాలి అనంటే మనము ఆధ్యాత్మిక సిద్ధపాటుని కలిగి ఉండాలి. అందుకనే 24వ అధ్యాయము మత్తయి సువార్త 42వ వచన భాగంలో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. ఏమంటూ ఉన్నాడు? మెలకువగలిగినటువంటి జీవితాన్ని మనము అలర్ట్గా ఉండాలి, సిద్ధపాటుగా ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి. ప్రభువు ఎప్పుడు వస్తాడో చెప్పొస్తాడా? దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పొస్తాడా? దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పొస్తే ఇంటి యజమానుడు ఏం చేస్తాడు? వాడిని కొట్టడానికని చెప్పి నైటు సిద్ధంగా పడుకున్నట్టే నటిస్తూ ఉంటాడు. వాడి చేతిలో అన్ని ఆయుధాలు కూడా సిద్ధం పెట్టుకొని తన యొక్క ఇంటిని కాపాడుకుంటాడు. అలాగే ప్రభు వచ్చేది నీకు చెప్పొస్తే నువ్వేం చేస్తావు? ప్రభు వచ్చేటప్పటికి నేను మారు మనసు పొందాలి, ప్రభు పలానా రోజు వస్తున్నాడు కాబట్టి నేను రక్షణ పొందాలి, అప్పటికల్లా సంఘంలో చేర్చబడాలి అని చెప్పి నువ్వేం అనుకుంటావు? సిద్ధపాటుని అది కాదు దేవుడు కోరు. దేవుడు నీకు ఎప్పుడు కూడా ప్రభువు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ అనేటువంటిది చెప్పి రానే రాదు. దానికి మనకు కావాల్సినటువంటిది ఏంటి? సిద్ధపాటు అనేటువంటిది కావాలి, మెలకువ కలిగినటువంటి జీవితం అనేటువంటిది కావాలి.